కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటారు. వారికి సాదర స్వాగతం పలుకుతూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ బ్యాండ్ మేనేజ్మెంట్ టీమ్. ఈరోజు ఇంతమంది పెద్దలు ఇక్కడికి విచ్చేయడం, ఈ బ్యాండ్ మేళ ఉన్న ప్రాజెక్ట్ని, ఈ మూవీని ప్రమోట్ చేయడం, మరి మార్చి 26ని ఈ మూవీ అన్ని థియేటర్లో రిలీజ్ అయ్యి తప్పనిసరిగా సూపర్ డూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ రాబట్టుకుని మరి మన కోన గారికి ఉన్న అంటే ఆయన ఎంతో శ్రమపడి ఈ సినిమాని ఒక మంచి సక్సెస్ తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేసి అది ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఆర్థికంగా ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్తూ ఈ సినిమా రంగంలో కొన్ని వందల మందికి, వేల మందికి ఆయన ఉపాధి కల్పించే విధంగా మరిన్ని సినిమాలు నిర్మించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని చెప్పేసి అని ఆశిస్తూ, యాక్చువల్గా విజన్ వివికే సంస్థ ఎన్నో 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 ఈవెంట్స్కి మరి ఒక టైటిల్ స్పాన్సర్గా ఒక మెయిన్ ప్రెజెంటెన్స్లో ఉంటూ ముందుకెళ్తుంది. అయితే మాది బేసికల్గా రియల్ ఎస్టేట్ అయినప్పటికీ యాక్చువల్లీ ఎవరన్నా మంచి వ్యక్తులు ఉన్నప్పుడు వారితో కలిసి స్నేహం చేసేటప్పుడు వారిని ఎంకరేజ్ చేయడం మెయిన్ ప్రాధాన్యంగా మేము తీసుకోవడం జరిగింది. ఇందాక వెంకట్ గారి గురించి వి వినాయక్ గారు చెప్పినప్పుడు అది 100% నిజమండి. ఎంచేదంటే జస్ట్ నాకు 15 days బ్యాకే ఆల్రెడీ వెంకట్ గారు ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆయన్ని జస్ట్ కొద్ది నిమిషాల కిందే ఇక్కడ ఆయన డైరెక్ట్గా చూడడం జరిగింది. ఏంటంటే ఎంతైనా ఒక సొంత ఏరియా అనేసరికి ఒక సెల్ఫ్ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫీలింగ్లోనే మరి కోన వెంకట్ గారు మా కాకినాడ వాస్తవుడు అయితే మరి మాది కూడా అదే ఊరు అవడంతో ఫోన్లో మాట్లాడుకుని సో ఇలాగ మా శ్రేయ మీడియా ద్వారా ఎలాగనేసరికి ఓకే శ్రేయ మీడియా అనేసరికి మనకు తెలిసిందని చెప్పేసి అని తప్పనిసరిగా నేను ఎదురొచ్చి అంటే ఎవరన్నా అంటే ఏదన్నా ప్రమోషన్స్ హాస్పిటల్లో మీరు స్పాన్సర్గా వస్తా అంటారు. కానీ ఈ మూవీకి ఎంచేదంటే మా చిట్టి తల్లి మా శ్రీదేవి ఉంది కాబట్టి ఎంచేదంటే మా ఊరు అమ్మాయి, మా ఏరియా అమ్మాయి, తప్పనిసరిగా చిట్టి తల్లి యాక్షన్ని మనం గుర్తించుకుని ఆమె తప్పనిసరిగా ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అనే ఉద్దేశంతో జస్ట్ నాకు లాస్ట్ ఒక 1 week బ్యాక్ మాది ఒక సంస్థ నుంచి ఒక చిన్న ప్రమోషన్ ఉంటే పాప కలిసింది. సో ఆమె టాలెంట్ని కంపల్సరీగా నేను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నేనే ఎదురొచ్చి సార్ స్పాన్సర్గా నన్ను తీసుకుంటారా అని చెప్పి అడగడం జరిగింది. దాని కోన వెంకట గారి తాలూకు గొప్పతనం. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, ఈ రోజున ఎక్కడన్నా ఏదైనా స్పాన్సర్ రావాలని అంటే 10 సార్లు అడిగించుకుని వాళ్ళతో చెప్పించుకుని వాళ్ళు వచ్చే పరిస్థితి, అడిగిన ఈరోజు కొన్ని ఇబ్బందులు ఉండే పరిస్థితి. కానీ అలాంటిది ఏంటంటే కోన వెంకట గారి మనస్తత్వం కానీ ఈరోజు మా చిట్టి తల్లి శ్రీదేవి విషయంలో కానీ అలాగే రోషన్ నిజంగా ఇందాక బండ్ల గణేష్ గారు అబ్బాయిని పిలిచి మరి ఇలాంటి కొడుకు నాకుంటే బాగుండని చెప్పేసి ఉంటే అది ఒక బండ్ల గణేష్ గారు అంటే ఒక్కరు ఆలోచన నేను అనుకోను. ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి తల్లిదండ్రుల ఆలోచన రోషన్ లాంటి కొడుకు నాకుంటే బాగుంటుందని చెప్పేసి అని అలాంటి ఆలోచనని ఈ రెండో మూవీతో అబ్బాయి అందరికీ ప్రజలందరికీ కూడా మరి కల్పిస్తున్నాడు. సో అలాంటి రోషన్కి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నీకు నిజంగా బెటర్ ఫ్యూచర్ ఉందమ్మా, అందులో డౌట్ లేదు. మరి ఆల్రెడీ ఆ సార్ దీవించారు, నానికే నాని అవుతావని చెప్పేసి. అది ఖచ్చితంగా నీకు ఆ కళ ఉంది, ఉన్నతమైన స్థాయికి ఎదుగుతావు, నీకు తప్పసరించంటే ఈ సినిమాలో నేను చూస్తానండి కొన్ని రీల్స్. అటు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు, ఇటు వాడపల్లి వెళ్ళి అక్కడ దర్శనాలు, ఎన్నో టెంపుల్ని తిరిగి మరి ఎంతోమంది దేవుళ్ళ ఆశీర్వాదాలు పొంది ఈరోజు ఈ రిలీజ్ ఈవెంట్ని సక్సెస్ చేసుకుంటూ రేపు మార్చి 26ని తెలంగాణ అండ్ ఆంధ్ర అంటే అంతేకాదు యాక్చువల్గా మన మూవీ ఎక్కడెక్కడైతే రిలీజ్ అవుతుందో అన్ని థియేటర్లలో కూడా వండర్ఫుల్ కలెక్షన్స్ రాబట్టి మీరు తప్పనిసరిగా ఈ హీరోయిన్లు అంటే మీరు సెకండ్ మూవీ అనుకుంటా ఇది, ఈ రెండో మూవీ కూడా అంతకు మించిన హిట్ వచ్చి మీ అందరికీ కూడా ఆ భగవంతుడు అష్టైశ్వర్య ఆగ్రహిస్తూ సో మంచి ఫ్యూచర్ ఇవ్వాలని చెప్పేసి అని కోరుకుంటూ మరి వెంకట గారికి వీలైతే నెక్స్ట్ మూవీకి మరి వారితో కలిపి నేను ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాను విత్ యువర్ సపోర్ట్ అండ్ పర్మిషన్. సో థ్యాంక్ యూ వెంకట్ గారు, తప్పనిసరిగా భగవంతుడి ఆశీస్సులు మీకు ఉంటాయి. ఈ సినిమాతో మంచి పేరు ప్రఖ్యాతలు మీరు సంపాదిస్తారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే రేపు నుంచి బిజీ ప్రొడ్యూసర్ అయిపోతారు, బహుశా మాకు అవకాశాలు ఇస్తారో లేదో కూడా తక్కువే. సో థ్యాంక్ యూ అండి,
వన్స్ అగైన్ టోటల్ టీం అందరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే క్షమించాలి డయాస్ నాకు వేసిన పెద్దలు చాలామంది ఉన్నారు. సో మీరందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటే మనందరూ వచ్చింది ఒకటే ఆలోచన. సో వారి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆ హీరో హీరోయిన్లకు ఉన్న వాళ్ళ టాలెంట్ని గుర్తించి వచ్చాము. సో వారికి మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పి సరే మరొకసారి దీవించుకుంటూ సో సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు. త్వరలోనే మీరు ప్రొడ్యూసర్ అవ్వాలి అని, మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టాలని, నన్ను యాంకరింగ్కి పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాది ఆవు వ్యాసం.